లోకంలో ఎక్కడైనా సరే మనుషులు బతకడానికి ఒక ఊరి నుంచో మరో ఊరికి వలస వెళ్తుంటారు. కానీ భారతదేశంలో ఒక వింత నగరం ఉంది. అక్కడికి జనం బతకడానికి కాదు, చావడానికి వెళ్తుంటారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షర సత్యం. అదే కాశీ. యుగ యుగాలుగా భారతీయ ఆత్మను పునీతం చేస్తున్న నగరం. వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ నగరం కేవలం రాళ్లతోనూ మట్టితోనూ కట్టిన కట్టడం కాదు. అది భోళా శంకర్ని త్రిశూలం మీద నిలబడిన ఒక ఆధ్యాత్మిక శక్తి కేంద్రం. సాధారణంగా మరణం అంటే భయం ఉంటుంది, కానీ కాశీలో మరణం ఒక వేడుక. అక్కడ మణికర్ణికా ఘాట్లో చితిమంటలు ఆరవు, గంగానది అలల సవ్వడి ఆగదు. అసలు కాశీలో మరణిస్తే మోక్షం ఎందుకు లభిస్తుంది? దీని వెనుక ఉన్న పురాణ రహస్యం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే మనం కాలంలో వెనక్కి వెళ్ళి కైలాసనాథుని లీలను దర్శించుకోవాలి. పురాణాల ప్రకారం కాశీ కేవలం ఒక నగరం కాదు, అది ఒక చైతన్య శక్తి. శివుడు ఈ భూమిపై అడుగుపెట్టిన తొలి ప్రదేశం ఇదే. కాశీ నగరానికి ఒకనాడు శివుడు స్వతంత్ర బుద్ధిని, అపారమైన జ్ఞానాన్ని ప్రసాదించాడు. అప్పుడు ఆ కాశీ పురదేవత పరమేశ్వరుని భక్తితో ప్రార్థించి 3 వరాలు కోరుకుంది. మొదటి వరం ఏంటంటే, ఎవరైతే పరిపూర్ణమైన నమ్మకంతో కాశీలో అడుగుపెట్టి గంగా నదిలో స్నానం చేస్తారో వారి జన్మజన్మల పాపాలు కడిగిపోవాలి. ఇక రెండవది, ఈ నగరంలో ఎవరు ఎలా మరణించినా సరే, పశుపక్ష్యాదులైనా మానవులైనా సరే, వారికి తిరుగులేని మోక్షం లభించాలి. 3వ వరం ఏంటంటే, కాశీలోని మణికర్ణికా ఘాట్, హరిశ్చంద్ర ఘాట్లలో దహన సంస్కారాలు జరిగిన ప్రతి జీవికి పునర్జన్మలేని ముక్తిని ప్రసాదించాలి. భక్త సులభుడైన శంకరుడు తదాస్తు అన్నాడు. కానీ పక్కనే ఉన్న పార్వతీదేవికి ఒక సందేహం కలిగింది. స్వామి, మోక్షం అనేది ఎంతో కఠినమైన తపస్సు చేస్తే కానీ లభించినది. అటువంటిది కేవలం కాశీలో అడుగుపెట్టినంత మాత్రాన, గంగా స్నానం చేసినంత మాత్రాన ఇచ్చేస్తే మోక్షానికి ఉన్న విలువ తగ్గిపోదా? అసలు వీరందరికీ మీ మీద నిజమైన భక్తి ఉందా అని ప్రశ్నించింది. పార్వతీ సందేహాన్ని తీర్చడానికి శివుడు ఒక లీలను ప్రదర్శించాలని నిశ్చయించుకున్నాడు. ఇద్దరు సామాన్య మానవుల రూపంలో కాశీ నగరానికి చేరుకున్నారు. కాశీ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. గంగా నదిలో వేల మంది మునకలు వేస్తున్నారు. అప్పుడు శివుడు గంగా తీరంలో ఒక శవంలా పడిపోయాడు. పార్వతీదేవి పక్కనే కూర్చుని ఏడుస్తున్న భార్యలా నటించడం మొదలుపెట్టింది. దారిన వెళ్తున్న భక్తులను చూసి పార్వతి ఇలా అభ్యర్థించసాగింది. పుణ్యమూర్తులారా, తన భర్త అకాల మరణం చెందాడు. మీలో ఎవరైనా పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క పాపం కూడా చేయలేదు. అటువంటి వారు వచ్చి తన భర్త శరీరాన్ని తాకితే ఆయన బతుకుతాడు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఒకవేళ మీరు పాపాత్ములై ఉండి ఆయన్ను తాకితే మీ తల 1000 ముక్కలవుతుందని హెచ్చరించింది. అక్కడికి వస్తున్న భక్తులందరూ ఆగిపోయారు. గంగా నదిలో మునిగి ఒళ్లంతా విభూతి పూసుకుని జపమాలలు పట్టుకున్న ఎందరో గొప్ప భక్తులు కూడా భయపడ్డారు. తాను కాశీలో ఉన్నాను సరే, కానీ తన మనసులో ఎప్పుడూ ఏ పాపపు ఆలోచన రాలేదా? తెలియక కూడా తప్పు చేయలేదా? పొరపాటున తాకితే తల పగిలిపోతుందేమో అని భయపడి అందరూ వెనకడుగు వేశారు. సరిగ్గా అప్పుడే అక్కడ ఒక వేశ్య గంగా స్నానం చేసి వస్తోంది. ఆమె ఈ మాటలు వింది. నిస్సంకోచంగా ముందుకు వచ్చి ఆ శవం పాదాలను తాకింది. ఆశ్చర్యం! వెంటనే శివుడు నవ్వుతూ లేచి నిలబడ్డాడు. పార్వతీదేవి ఆశ్చర్యపోయింది. దేవా, గొప్ప గొప్ప పండితులే భయపడ్డారు. ఈమె తన వృత్తిరీత్యా ఎన్నో పాపాలు చేసి ఉండవచ్చు కదా, మరి ఈమెకి ఏమీ కాలేదేంటని అడిగింది. శివుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు. పార్వతి, ఇక్కడ ఉన్న భక్తులందరికీ భక్తి ఉంది, కానీ విశ్వాసం లేదు. తాను ఇచ్చిన వరం ప్రకారం గంగా నదిలో మునిగితే పాపాలన్నీ పోతాయని చెప్పాను. ఇక్కడ స్నానం చేసిన వారందరూ తమ పాపాలు పోయాయని నమ్మడం లేదు. కానీ ఈ వేశ్య మాత్రం గంగలో మునిగాను కాబట్టి తన పాపాలన్నీ ఇప్పుడే కడిగివేయబడ్డాయని భావించింది. ఇప్పుడు తాను పవిత్రురాలననే పూర్తి నమ్మకంతో తనను తాకింది. అందుకే ఆమెకు ఏమీ కాలేదని చెప్పాడు. శివుడు పార్వతికి ఇచ్చిన ఈ సందేశం మనందరికీ పాఠం. కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుంది అనడం వెనుక ఉన్న రహస్యం కేవలం ఆ ప్రాంతం గొప్పతనం మాత్రమే కాదు, భగవంతుని మాట మీద ఉండే అచంచలమైన నమ్మకం. పురాణాల ప్రకారం కాశీలో ఎవరైనా మరణిస్తే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రం ఉపదేశిస్తాడని చెబుతారు. ఆ మంత్రం విన్న జీవికి జనన మరణ చక్రం నుంచి విడుదల లభిస్తుంది. కాశీని ఆనందవనం అని కూడా అంటారు, ఎందుకంటే ఇక్కడ భగవంతుడు ఆనందంగా విహరిస్తాడు. నేటికి ఎందరో వృద్ధులు తమ చివరి శ్వాస కాశీలో విడవాలని అక్కడ చిన్న
చిన్న గదుల్లో నివసిస్తుంటారు. దీనిని ముక్తి భవన్ అని పిలుస్తుంటారు. ఒక మనిషి మరణం కోసం ఇంతమంది నిరీక్షించే నగరం ప్రపంచంలో మరెక్కడా ఉండదు. గంగా హారతి సాయంత్రం వేళ ఆకాశం నుంచి దేవతలు దిగి వస్తున్నారా అన్నట్లుగా ఉంటుంది. కాశీ కేవలం ఒక తీర్థయాత్ర కాదు, అది ఒక జీవన దర్శనం. మరణం అనేది అంతం కాదు, అది ఒక కొత్త ప్రారంభమని కాశీ మనకు గుర్తు చేస్తుంది. పరిపూర్ణమైన విశ్వాసంతో, అహంకారం లేని మనసుతో కాశీ విశ్వనాథుని శరణు వేడితే మోక్షం మన ముంగిట నిలుస్తుంది. కాశీ నగరానికి వెళ్ళలేకపోయినా ఆ విశ్వేశ్వరుని మనసులో నిలుపుకుని గంగానది అంత పవిత్రమైన ఆలోచనలతో ఉంటే మన హృదయమే ఒక కాశీ క్షేత్రం అవుతుంది.